యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు మొహకొన్న నేలమ్మ రుణం తీర్చగా భరిగి అనుకో పర్వాలేదు వాడిని కూడా బతకనేరీళ్ళు అంటే అవినీతి సొమ్ము ఎక్కైనా కొద్ది అహంకారం వస్తుంది రాజ్యంలో మనం అన్ని చోట్ల చూస్తున్నాం అందుకోసం మన ప్రాంతంలో కొద్దిగా కాపాడదాం ఇప్పుడు ఇది ఇప్పుడు 100 మందికి సాయం చేసాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలిసి పేదవాళ్ళకి నాకనే మీ దగ్గరికి వస్తారు మీరు ఇప్పుడు మీరు ఇక్కడ ఆర్మర్లో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కాబట్టి ఆ దగ్గర వచ్చి వేరే ఆ వార్త ఉంటాయి కానీ మీ దగ్గర ఎన్నో వందల మంది వస్తున్నారు పేదవాళ్ళు వాళ్ళకి ఏదో ఒకటి చేయగలుగుతాం అన్ని ప్రజలు నాకు మంచిగా 30,000 మెజార్టీతో గెలిపించారు గౌరవంగా శాసనసభ్యులుగా పంపించారు మీరందరూ నాకు సహకరించండి నేను ఎవరిని ఏం కడుపు కొడతలేను పేదోళ్ళది ఎవరు కొడుతున్నాడు వాళ్ళది అద్దంటున్నాను పేదోళ్ళకి ఇద్దామంటున్నాను కాదు గవర్నమెంట్ వాడుకుందాం తప్పేం లేదు కదా మీరు కూడా ఇప్పుడు ఇక్కడ పని చేస్తారు పని చేసినప్పుడు పలానా గారు చేసినప్పుడు ఇక్కడ సారీ చేసినప్పుడు ఉండిపోతుందండి జీవితాంతం మీ పేర్లు ఉండిపోతాయి ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు ఆ పెరికేది ఎక్కడ కూడా షెటర్లు కనిపిద్దాం 100 షెటర్లు అంటే నెల 10 లక్షలు అవుతుందండి కుక్కలను అరికట్టలేని మున్సిపాలిటీ మనది కుక్కలని లాస్ట్ ఇది మున్సిపాలిటీ కుక్కలను కూడా అరికట్టలేమా మున్సిపాలిటీ ఇది మనం ఏమంటుంది ఒక సాంఘికంగా బతికే ఒక సోషల్ బతికే స్టెరిలైజేషన్ మాత్రమే చేయాలి సార్ దానికి అవును స్టెరిలైజ్ చేయాలంటే డబ్బులు మాక్సిమం డబ్బు పవర్స్ ఎక్కువ వాడండి ఫోర్స్ ఎక్కువ వాడండి ఏమంటున్నారు మీడియాలో మీకు చెప్పినా కదా అసహించుకునే పరిస్థితి తెచ్చుకోకండి మీడియాలో ఏమంటున్నారు మీకు ఆ రోజు చెప్పాను కదా మనం కుక్కల అంటే మీరు కాదు అన్ని మున్సిపాలిటీ చెప్తున్నారు ఆర్మరే కాదు ఇట్లాంటి వాటికి డబ్బులు జనరేట్ చేయాలా డబ్బులు జనరేట్ చేస్తారు కదా ఇంతకుముందు అధికారులు ఎట్లా చేశారు హైదరాబాద్లో అసలు కట్టారు చూడండి వెళ్ళి చూడండి లకడీ కబుల్ కావచ్చు హౌసింగ్ బోర్డు కాంప్లెక్స్ కావచ్చు మౌలాలి హౌసింగ్ బోర్డు కాంప్లెక్స్ కావచ్చు కాటేదాన్ని కావచ్చు ఎవరు కట్టారు మీలాంటి అధికారులు కట్టారు రూపాయి గజం ఉన్నప్పుడు కాపాడిన వాళ్ళు ఈరోజు వాళ్ళు చచ్చిపోయిన రోజు బయట సుఖంగా ఉంటారు ఈరోజు ఆర్మూర్ అయితే తింటాడు మొత్తం తిందాం వేసుకుందాం ఇట్లా ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిండు రాకేష్ రెడ్డి అడ్డు ఉన్నట్టు కళ్ళు కంపౌండర్కి బాధ గుల్ఫారం కళ్ళు కలపద్దంటే బాధ మహిళల మీద దాడులు చేయొద్దంటే బాధ వాళ్ళకి అవసరం అనుకుంటే ప్రత్యేకమైన చూపించుకో చెప్తాను అరే బాబు రోడ్డు మీద వర్షం ఎందుకుంటే రూమ్ కట్టించి రూమ్లో పూలు అమ్ముకోమంట రూమ్లో పండ్లు అమ్ముకోమంట ఈరోజు ఆర్మూర్ అంతా కోడై కూస్తున్నది మీరు అనుకుంటున్నారచ్చు అని ఏజెంట్గా పెట్టారా నా మీద నిన్ను అంటే రాకేష్ రెడ్డి చెడ్డ పేరు రావాలని అట్లా కాదు మీరు కూల్చింది నాకు తెలుసా మీరు ఏదైతే అవి ముంగట ఏమంటారు షెడ్స్ కూల్చేది నాకు తెలుసా నిజంగా చెప్పండి మీరు దయచేసి నాకు తెలుసా మీడియా నాకు చెప్పారా
నాకు చెప్పారా? సార్ ఇప్పుడు ఏసీపీ గారు మాకు అడిగారు, మేము ఏమని ఇచ్చాము సార్. చెప్పారా? మాకు నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పావా బాబు? నాకు తెలుసా ఇష్యూ, మీకు తెలియకపోవచ్చు. కానీ ఆర్మూర్ అట్లా అనుకుంటలేదు. నువ్వు ఇవాళ ఉంటావు రేపు పోతావు. నేను ప్రజాప్రతినిధి ఇక్కడ, ప్రజలకు సమాధానం నేను చెప్పుకోవాలి. మనం తీయాల్సిందే కదా సార్. అది సబ్జెక్ట్ సెకండరీ అండి, తప్పు లేదంటున్నాను నేను. మళ్ళీ మీకు ఇష్యూ అది కాదు. నేను తీసేది ఉంటే వాళ్ళకి ప్రత్యేకమైన చూపిస్తాను. వాళ్ళు ఏమంటున్నారు, మా అయ్యప్ప స్వాములు పోతే మన ముస్లిమ్స్ అంతా వచ్చారు. ముస్లిమ్స్ అంతా వాళ్ళకి చెప్పిన, నేను కడుపు మీద కొట్టాను, మీకు అవసరం అనుకుంటే నేను ఆ రోజు కూడా చెప్పినాను. రైట్, వాళ్ళకి అవకాశం వచ్చిన రోజు, నా ప్రభుత్వం వచ్చిన రోజు, నా మాట వెళ్ళిన రోజు గంట లోపల వేస్తాను. ఇప్పుడు 50 షెడ్యూల్ మాకు ఆర్టీసీ ఉన్నది. మాకు ఆల్రెడీ ఇక్కడ 150 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ డిపోని అంతా ఫ్లవర్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్ చేసుకుంటాం. డిపోని బస్ స్టాండ్ని మొత్తం 100 షెడ్యూల్ తీస్తాను, మినీ బస్ స్టాండ్ చేస్తాను. ఆ డబ్బులతో ఈ డబ్బులు ఆ డబ్బులు జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ వచ్చే డబ్బులతో మాకు నెలకు 10 లక్షల రూపాయలు వస్తాయి. ఆర్మూర్ అభివృద్ధి చేసిపోతాం. ఇవాళ ఉంటే 20-30 ఏళ్ళతో చచ్చిపోతాం. కానీ ఒకటి పలానా చేసిపోయినారు. ఇస్తే మనం పూలు పళ్ళు పెట్టుకుని నేను అది కాదండి. ఇప్పుడు మీరు చేసే టైం లోపల మమ్మల్ని సంప్రదించండి. ఇక్కడ ప్రథమ పౌరుని నేను, ప్రజలతో ఎన్నుకోబడింది నేను. ఓడిపోయినోడు, ఉంచునోడు, చాటు చీకట్లుండి మిమ్మల్ని ప్రజలు మీకు ఎట్లా సమాధానం అవుతారు? చీకట్లున్న దొంగలు సమాధానం అవుతారు ప్రజలకు. నేను ప్రజాప్రతినిధిని, పేద ప్రజల పట్ల నాకు సానుకూలంగా ఉండాలి, నేను కాపాడుకోవాలి. నేను వాడు ఎవరికో లంచాలు ఇవ్వలేదని రోడ్ల మీద చెట్లు తీసుకుంటే రాకేష్ రెడ్డి చెప్పిందని చెప్తారా? నేను ముస్లిమ్స్ అంతా చేరుతున్నారు. నేనన్నా కావాలంటే ప్రెస్ మీట్ పెట్టమని కమిషనర్ అని చెప్పిన. ఇప్పుడు మిమ్మల్ని ఏసీపీ అడిగాడా, కమిషనర్ అడిగాడా, హోంమంత్రి అడిగాడు, సబ్జెక్ట్ మీకు తెలుసు. కానీ రాకేష్ రెడ్డి దీమనడా? అది ఎక్కడ లేదు. అది కాదే బాబు, రాకేష్ రెడ్డి దీమనడా? అది లేదు కదా, అది లేదు. కానీ అక్కడ ఆరుమూరులో ప్రచారం, పేపర్లో ప్రచారం, మీడియాలో ప్రచారం. మీరు ఒకసారి ఆలోచించండి. అంటే రాజకీయంగా ఈడ నన్ను ఎదుర్కోలేని ఒక విధవన కొడుకులు ఈ రకంగా చీకటి రాజకీయాలు చేస్తున్నారు. మనకి చాలా రోజుల నుంచి కూడా సమస్య ఉంది కదా సార్. అది ఉంది, మళ్ళీ అదేనండి. అంటే వినేగారితో పాటు పెట్టుకో ఇద్దరు కలిపి. నేను చెప్పింది అర్థమైతే లేదా బాబు నీకు? నేను ఏమంటున్నా అంటే, అక్కడ ఆరుమూరులో ఏమంటున్నారంటే ఎమ్మెల్యే గారు తీయించారు కమిషనర్కి చెప్పి. అర్థమవుతుందా ఎంఆర్ఓ గారు? నేనేమంటలేను, నేను పేదోడి కడుపు కొట్టను. ఆడికి ఇంకొక స్థలం చూపించి మంచి ఐడియాస్ ఉంటాయి. నేను 120 దేశాలు తిరిగాను, నాకు ఎందుకు తెలియదు? అందరికీ ఇవ్వలేదా? ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికి మరో ఇవ్వన్నా. ఈరోజు చెప్తున్న మీడియా ముఖంగా, అవును రేపు ఈ గుట్టాలనేది దొంగలు దవ్వుకుంటే రేపు మీ పిల్లలందరూ ఇల్లు కట్టుకుంటే వెళ్ళిపోవాలి మనకు. ఇది అయిపోయిందాక మనం ఇప్పుడు పోతావు, మీరు వెళ్ళిపోతారు, నేను ఇక్కడ ఉండాలా, నా ప్రజలు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఎంఆర్ఓ గారు వెళ్ళిపోతారు, మీరు వెళ్ళిపోతారు, మీరు ప్రొఫెషన్ ఎక్కడ ఉండిపోతారు. ఈ ఆర్మూరు నాది, మా ప్రజలది. ఇప్పుడు ఈ గుట్టలన్నీ అయిపోయినాయి అనుకో, రేపు పెట్టి వాళ్ళు చెప్పండి. మనం తీసుకున్నాడు, వాడు 1 ఇయర్ లీజ్ తీసుకున్నాడు, ఆ గుట్ట ఎప్పుడు క్లీన్ చేయాలని చూస్తాడు. ఆ పని వ్యాపారాడు. కానీ రేపు 10 ఏళ్ళ తర్వాత పేద ప్రజలు, మధ్యతరగతులు వీళ్ళందరూ ఇల్లు కట్టుకుంటే మూరం ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలా? వీడు కామారెడ్డి పోవాలా. కామారెడ్డి ఎందుకు ఒప్పుకుంటాడు? హైదరాబాద్ పోవాలా. క్లియర్గా చెప్పాను. కానీ వే బిల్స్ 20 ట్రిప్పులు అవసరం అనుకో, 25 ఇవ్వండి. అంటే ముంగట వాకిలికి కూడా సరిపోయిన 5 ట్రిప్పులు. ప్రతిదీ బ్లేమ్. మీరు అందరూ నాకు సహకరించండి. లేనిపోయిన అపోహలు సృష్టిస్తున్నారు మన మధ్యన. ఏముంటుంది? ప్రభుత్వ అధికారులుగా మీకు గౌరవప్రదమైన ఉన్నతం ఉన్నాం, మేము గౌరవప్రదమైన ప్రజాప్రతినిధులు. మనం అందరం కలిసి ఒక మంచి మోటోతో పోదాం. మనం ఇప్పుడు ఏడో హైదరాబాద్కి వెళ్ళి ఫోన్ చేసి చెప్తున్నాడు, మీ ఊళ్ళో కబ్జాలు అవుతున్నాడు, పట్టించుకుని ఎమ్మెల్యే. ఇక మీరు చెప్తారు కదా, వాళ్ళు చెప్పగానే అడిగితే ఇస్తుంది అనమాట. ఇప్పుడు మొన్న మీరే కదా రిప్లై ఇస్తలేదు. ఒక డిపార్ట్మెంట్, వేరే ప్రజలు కాదు. ఎందుకు ఈ పదం తెచ్చుకుంటున్నాం? ఆరుమూరులో కొద్దిగా మంచి చేసిపోదాం. రెండోది నేను చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు మీడియాలో అలా అడుగుతున్నాను అన్న, ఎందుకన్నా ఎవరో మా భక్తుడు ఎవరో సుమన్ అనే వేయండి, మన పూలు పంకుంది అయ్యప్ప మాలేసి పూలు పంకుతుంది. అరే మంచి ఎమ్మెల్యే మంచి నోటైతే ఇట్లా మా కడుపులు కొడుతున్నాడు అని. ఈ పాపం నాకెందుకు ఇస్తున్నాడు? ఒకవేళ నేను చెప్తా నేను, ఇట్లే కాదు. తాటిపత్రాలు కొనలేదు, ఇప్పుడు చెప్పిన సీరియస్గా యాక్ట్ తీసుకోండి. నేను ఏమంటలేను. ఇప్పుడు మీరు అనవసరంగా ప్రజల బ్లేము. ఎమ్మెల్యే గారు నేను కడుపు కొట్టానని డైరెక్ట్ చెప్తున్నా. మీకు విలేకరు కూడా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. పేదోడి కడుపు కొట్టే సమస్య లేదు. మేము మధ్యతరగతి వాళ్ళు, సామాన్యులను మనం చిన్న చిన్న తప్పులు చేయట్లు అంటే చిన్న మేము ముట్టుకోము, పట్టుకోము. కానీ ఎవడైతే ఈ చట్టాన్ని చెరబడుతున్నాడో, అధికారులను అడ్డు పెట్టుకుని అక్రమ వ్యాపారాలు చేస్తున్నాడో, చమడాలు తీస్తా కొడుకులే. కొన్ని చీకటి శక్తులు అర్ధరాత్రులలో అవినీతి రాజ్యము, అధికార పార్టీ ముసుగులో అధికారులను బెదిరించుకుంటూ, అధికారులని ప్రలోభ పెడుతూ ప్రభుత్వానికి చెందిన భూములను కబ్జా చేస్తున్నారు ఆర్మూర్లో. అది మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అధికారులని తగిన చర్యలు తీసుకోవాలని, దీనికి సరైన భద్రత కల్పించాలని, ఇది ఏదైతే
ఈ భూమి కొన్ని కోట్ల రూపాయల విలువైన భూమిని కొందరు వ్యక్తులు ఒక అధికార పార్టీ ముసుగులోనో లేకపోతే అధికారులను ప్రలోభపెట్టో లేకపోతే ఇంక ఇబ్బంది పెట్టో ఈ రకంగా పనిచేస్తున్నారు ఆర్మూర్లో. ఈ ముందే చెప్తున్నాను, ఈ దుర్మార్గులకు ఎవరైతున్నారో నేను మీకు చెప్పింది అర్థమవుతలేదురా. మొత్తానికి ఎలక్షన్ అయిన ఒక్క రోజు తర్వాతనే చెప్పిన మీ పని పడతా అని. మీరు మళ్ళీ అక్కడక్కడ చీకట్లలో మంత్రాలు ఎత్తున్నారు కదా కొడుకులారా. మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు ఆర్మూర్లా. ఎవడైతే ఆడు పొట్టోడు చిట్టోడు అనుకుంటా మాటలు మాట్లాడుతున్నారు ఆర్మూర్లా, సబ్కా కరుంగతంలో ఇంకా ఒక్కొక్కరిని వదిలేది లేదు. ఒకవేళ అధికార పార్టీ ముసుగులు అవసరమైతే మీరు అనుకుంటున్నచ్చు గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కలుస్తాను, అవసరమైతే ఏసీబీ డైరెక్టర్ గారు కలుస్తాను. మీరు ఏమేమి తప్పుడు పనులు చేస్తున్నారు ఆర్మూర్లో అన్నింటిని బయటికి తీస్తా. ఎట్లయితే ఈ మధ్యన మళ్ళీ మొదలు పెట్టారో ఈ ఆట సాగనివ్వను. ఏదైతే పేద ప్రజలకు చెందాల్సిన ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి మా దగ్గర. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి, పేదలకు ఇంకా సరైన పిల్లలకు స్కూల్స్ కావాలి, హాస్టల్స్ కావాలి, లేకపోతే ప్రజలకు పార్క్స్ కావాలి. మాకు ప్రభుత్వానికి భూములు దొరకక విలవిల్లాడుతుంటే ఈ రకంగా 100 కోట్ల భూములు కబ్జా అయితే ఊరుకునే సమస్య లేదని అధికారులకు చెప్పింది. అధికారులు కూడా వెంటనే తగిన యాక్షన్ ప్లాన్లకు దిగారు. మరి చూద్దాం వీళ్ళకి సాయంత్రం వరకు ఎన్ని రకాలుగా ఒత్తిళ్ళు వస్తాయి. అప్పుడే కొందరి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఇక్కడ ఉండే ఫోన్లలో కంటిన్యూ ఫోన్లలో మాట్లాడుతున్నారు. మరి ఎవరొస్తారో చూద్దాం. చీకట్లున్నోడు దమ్ము ఉంటే సరైన డాక్యుమెంట్స్ తీసుకుని ఎవరైనా సరే రావచ్చు, ప్రభుత్వానికి వచ్చి సమర్పించవచ్చు. దాన్ని కాబట్టి తగిన చర్యలు తీసుకుని మధ్యతరగతి వాళ్ళకు పేదవాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగని మారుమూరు ప్రాంతంలో ప్రభుత్వ భూములు కంపల్సరీ కాపాడుకుంటాము. అవి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపయోగించుకుంటాం. పార్కుని కబ్జా చేశారు కాబట్టి దానిపైన ఏ పార్క్? అదే మేము వెళ్ళాం ఏంటంటే కబ్జా కాదు, ఇప్పుడు వాళ్ళందరం కలిసి